అమెరికా పిలుపునిచ్చింది, లాహోర్లో మన పౌరులందరినీ కూడా వెనక్కి రండి, అమెరికా సిటిజన్స్ ఎవరు కూడా లాహోర్లో ఉండొద్దని స్పష్టం చేశారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మన వాళ్ళు చూపిన తెగవకి దాని అంతటి కూడా ఆయన అభినందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే గనక ఇది ఏదో ఒక ఆపరేషన్ సింధూర్ అంటే ఒకసారి దాడి చేస్తే ఊరుకున్నాం అన్నారు. సరే మనం ఒకసారి దాడి చేసాం, ఓకే, టిట్ ఫర్ టాట్ అనుకున్నాం. వాళ్ళు మళ్ళీ ఏదో చేయబోయినందుకు ఇవాళ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ సాయంత్రం 5:30 గంటలకు మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారంటే, ఎస్ మీరు మా మీద మళ్ళీ దాడి చేయబోయారు కదా, అవంతిపురా నుంచి భుజ్ వరకు 15 చోట్ల అటాక్ చేయబోయారు, చిన్న వెంట్రకు కూడా వీకలేకపోయారు, మీరు దాడి చేశారు కాబట్టి మేము మిలిటరీ మీద దాడి చేస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో, హిందువులు ముస్లింలు అక్కడ ముస్లింలకు ఇబ్బంది అవుతుందని మాట్లాడారో 15 రోజులుగా పత్తా లేరు. ఆర్మీ చీఫ్ ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఆయనకు ప్రాణభయం పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ లేదు. ఇంకా మీరు చూడండి, ఈ వారం 10 రోజులుగా ఎప్పుడైతే మన వాళ్ళు అటాక్ చేస్తారని తెలిసారో ఆర్మీ చీఫ్ దాక్కోవాల్సిన పరిస్థితి. బంకర్లలో దాక్కున్నాడా, ఎక్కడ దాక్కున్నాడా? సరే, ఇప్పుడు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజారు, దావూద్ ఇబ్రాహిం ముగ్గురిని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడో బంకర్లోనో అక్కడో దాచుకోబెడుతుంది. అందుకని వాళ్ళు దాక్కుంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని లేపేశారు మన వాళ్ళు. 14 మంది చనిపోయింది. సో రావల్పిండిలో డ్రోన్ జాడి జరిపితే గనక నక్షత్రం రాలిపోయిందని పాకిస్తాన్ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే మన వాళ్ళు ఆ విధంగా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు చైనాను నమ్ముకున్నారు. చైనాను నమ్ముకుంటే ఎవరైనా అమ్ముకోవడమే అని మనం చెప్తారు. అంటే ఏంటంటే, చైనాను నమ్ముకుంటే ఎట్లా ఉంటుందో ఇట్లా తెలిసిపోయింది. అంటే చైనా మాల్ తుఫాల్ అంటారు కదా, చైనా బజార్కి వెళ్ళురా, చీప్లో వస్తాయి కొనుక్కుంటే ఏం జరిగిందో, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంత నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అల్లకల్లోలం చేసింది రెహనా పాకిస్తాన్. ఇవాళ అల్లకల్లో నిన్న జరిగింది కేవలం బార్డర్, ముజఫరాబాద్, సియాల్కోట్ అంతా కూడా భారతదేశ బార్డరే. మాతో పెట్టుకుంటే బార్డర్ కాదు, మీ అవతల బార్డర్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్ వరకు కూడా మిమ్మల్ని కొడతామని చెప్పి ఇవాళ భారత ఆర్మీ, భారత భద్రతా దళాలు ప్రూవ్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సత్తా ఏంటి అన్నది ప్రపంచానికి ఇవాళ భారతదేశం తెలియజేసింది. సో ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. 2.0 లోడింగ్, ఆపరేషన్ సుదర్శన్ చక్ర లోడింగ్. మీ బాంబ్ బ్లాస్ట్లు వాళ్ళకే చేయడం కాదు, మనకు చేయొచ్చు. ఈ గోకుల్ చాటు, దిల్సుఖ్ నగర్ మన వాళ్ళు, మన రాయ తక్కువేం కాదు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన అజిత్ దోవల్ పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు ఉండి వచ్చినోడు. మనకు స్లీపర్ సెల్స్ అక్కడ ఉన్నాయి, కానీ అవి బయట చెప్పరు, బయట ప్రపంచానికి బయట దానికి చెప్పరు. బలూచిస్తాన్ లో గనక మనం ఆయుధ సంపత్తి అందిస్తే ఇవాళకి మొత్తం అదొక ప్రత్యేక దేశం అవుతుంది. నిజానికి పాకిస్తాన్ 3 దేశాలుగా విడగొడితేనే సెటరేట్ అవుతుంది. పంజాబ్ ఒకటి, ఆ ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, బలూచిస్తాన్, అన్ని చోట్ల కూడా సెపరేట్ చేసి ఇదే మంచి సమయం. నిజానికి లాహోర్లో 1971లోనే స్వాధీనం చేసుకున్నాం, బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనే. అప్పుడు ఇందిరాగాంధీ సమయంలో సరే పోనీలే పాపం అని వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ పాకిస్తాన్ కి తెలుసు కదా భరత్, లైక్ అంటే ఇండియా ఎంత